అంతమంది హెల్ప్ చేశారు కదా, ఎందుకు మీరు దాన్ని జాగ్రత్త పరుచుకోకుండా ఖర్చు పెట్టుకోనా, లేకపోతే ఏమైంది అక్క? అసలు మీ స్టోరీ తెలియాలి ఇప్పుడు. అది రోషన్ తమ్ముడు, అది ఎలాగ జరిగిపోయిందంటే, అక్క వేరే రూట్ లో డబ్బులు మోసం, అట్లా బ్యాడ్ రూట్ లో వెళ్ళి డబ్బులు మోసం వెళ్ళిపోలా. నేను అక్కడ కారైకుడి నుంచి హైదరాబాద్, తర్వాత ఇక్కడ ఇల్లుకు అడ్వాన్సు, తర్వాత ఇక్కడ మంచము బీరువో, ఇట్లా ఇల్లు ఇంటికి ఇది వండుకుంటే ఇది ఏం చెప్తాము, వండుకు తినేదికుంటే ఇది ఇదంతా తీసుకుంటున్నాం కదా. తర్వాత మద్రాసు, తర్వాత తిరుచిరాపల్లి, తర్వాత కారైకుడి, ఇలాగనే డబ్బులు వెళ్ళిపోయింది వేరే. అది ఎందుకంటే వేరే విధంలో ఎవరికో మా చుట్టాలకో ఎవరికో అట్లా ఇవ్వలేదు, అలాగనే వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత నేను ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో ఇక్కడ స్టూడియోలో చెప్పాను కదా, అయినా 3.5 lakhs అప్పులు కట్టుకున్నానని చెప్పాను కదా. కట్టుకున్నారా? అవును. ఓకే, వచ్చిన దాంట్లోనే అప్పుడు మన సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు, చిరంజీవి అన్న నాగబాబు అన్న ఇచ్చేది, అప్పుడు మొత్తం 7.5 లక్షం వచ్చింది కదా. 7.5 lakh వచ్చింది అప్పుడు, వచ్చింది కదా. అప్పుడు దాంట్లో అలాగనే పోయింది డబ్బులు. 3.5 lakhs అప్పులు కట్టేసా. మళ్ళీ వేరే డబ్బులు ఇక్కడ నుంచి తిరుచిరాపల్లి టు హైదరాబాద్ టు మధురై, కారైకుడి, ఇట్లా తిరిగిపోయి డబ్బులు వెళ్ళిపోయింది. కానీ మీకు ఎక్కడైనా రెంటే కదా, మళ్ళీ ఎందుకని హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు? మరి హైదరాబాద్ లో ఎందుకు ఇక్కడ ఏమి పని రాలేకుండా వెళ్ళిపోయానంటే, 10,000 అద్దె అక్కడ, అది కరెక్ట్ గా 10,000 అద్దె కట్టుకోవాలి, మరి తినాలి, మరి ఇక్కడ వర్క్ ప్రాపర్ గా రాలేదు కదా. ఒక్క అదేంటి కళ్యాణం కమనీయం ఆ సీరియల్ మాత్రం వచ్చింది, అది తర్వాత అవకాశమే రాలేదు రోషన్ తమ్ముడు. మరి ఇక్కడ ఎందుకు అని మళ్ళీ ఊరు వెళ్ళిపోయా. ఓకే. అక్కడికి వెళ్ళి మళ్ళీ అద్దెకి ఇల్లు, అడ్వాన్స్, అక్కడ బీరువో, అక్కడ మంచము, ఇక్కడ తీసేది ఇక్కడే వదిలేసి, ఇలాగనే అయిపోయింది నాయన. ఓకే, అలాగనే అయిపోయింది. మరి ఎవరు అక్కడ తమిళనాడులో ఎవరు పట్టించుకోలేదు, ఏ సహాయం లేదు. మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఏమి లేకుండా మళ్ళీ రోడ్డు మీద అగైన్ వచ్చేసాను, మళ్ళీ ఇలాగ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు తెలుగులో ఇంతమంది ఇన్ని లక్షలు సహాయం చేశారు. తమిళనాడులో ఒక్కళ్ళు కూడా ఒక్క హెల్ప్ చేయలేదా? ఒక్క హీరో కూడా 1000 రూపాయలు రాలేదు. ఎక్కడ సినిమా వాళ్ళు పట్టించుకుంటున్నారు? అక్కడ ఆ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా.